దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభము తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. వాక్యం అనగానే దేవుడు, దేవుడు అనగానే వాక్యము. ఇదిగో ఆ వాక్యమే మన మధ్యకి శరీరధారుడై సత్యస్వరూపుడిగా మన మధ్య ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి అమూల్యమైనటువంటి శక్తి కలిగినటువంటి వాక్యం కనుక మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 66వ అధ్యాయము మొదటి వచనం చూస్తే దేవుడు అంటున్నాడు, యెహోవా ఇలాగూ ఆజ్ఞించుచున్నాడు. అవును కదండి, దేవుడే మనకి ఆజ్ఞ ఇచ్చేవాడు. కానీ మన దగ్గర కొంచెం డబ్బు ఉంటే, ధనం ఉంటే, బలం ఉంటే, అందం ఉంటే, అధికారం ఉంటే మనం ఆజ్ఞ ఇచ్చేస్తాం, రే నాకు ఇలా తీసుకురా అంటే. ఈ లోకానుసారంగా మనకి అధికారము, ధనము, అందము, బలము, బలగము ఉంటే ఆజ్ఞ ఇచ్చేస్తామండి. మనం కాదండి ఆజ్ఞ ఇవ్వాల్సింది, దేవాతి దేవుడు ఆజ్ఞ ఇవ్వాలి. ఆయన అంటున్నాడో, ఆయన ఆజ్ఞ ఇచ్చున్నాడు. ఆయన ఏదైతే మనకి ఆజ్ఞ ఇచ్చున్నాడో ఆజ్ఞని తూచా తప్పకుండా మనం పాటించాలి. లేకపోతే ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణము. మనకి మరణం కావాలా, లేకపోతే నిత్య జీవము కావాలా? అందుకని అంటున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. నిజంగా దేవుడు మహోన్నతుడండి, మహిమాన్నతుడు. ఆయన యొక్క సింహాసనము ఆకాశం మీద ఉంది. పాదపీఠం అంటే భూమి ఆయన ఒక్క పాదం పెడుతుంటే సరిపోతుంది. అంటే ఆయన ఎంత ఉన్నతమైనటువంటి వాడు, ఎంత గొప్ప వ్యక్తి ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అటువంటి దేవతి దేవుడు ఎందుకు పనికిరాని మనల్ని ఆయన ఈ ఉదయకాశంలో ఒకే ఒక్క మాట అంటున్నాడండి. ఆయన ఏమని? ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండెను. అవును కదా ప్రియ సహోదరి సహోదరులారా, అయ్యో నేను దేవునికి ఎంత ఇచ్చేస్తున్నాను, అంత ఇచ్చేస్తున్నాను, లేకపోతే అసలు టైము నాకు ఉండలేదు, అంతలా పరిచయం చేస్తున్నాను అని అనుకుంటున్నావేమో. వాటన్నిటికంటే అంటే అవి చెయ్యొద్దని కాదు, సమయమందును అసమయమందును దేవుని యొక్క పరిచయం చేయాలి, మంచిది. కానీ వీటన్నిటికంటే మనం పరిచర్య చేసేటప్పుడు మనకు ఉండవలసినటువంటి మనసు అంటున్నాడు ఆయన, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై. మనం ఇప్పుడు కూడా ఎంత ఉన్నా సరే అండి తగ్గించుకోవాలి. అసలు దావీదు గారు రాజు అయిన వెంటనే దేవుని యొక్క మందిరంలోనికి వచ్చాయినా ఆయన అంటున్నాడు, దేవా నేనే పాటివాడిని, నా కుటుంబం ఏ పాటిది, నన్నెంతగా నువ్వు హెచ్చించుటకు అని అంటూ, ఇదిగో దేవా నేను నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా మమ్మల్ని ఆస్వాదించు. అవును కదండి, మనకెంత ఉన్నా సరే వ్యర్థము వ్యర్థము వ్యర్థం అంటున్నాడు ప్రసంగి. కానీ మనకి వ్యర్థం కానిది ఏంటంటే నిత్యము దేవుని సన్నిధిలో మనం ఉండి ఆయన ఆరాధించాలి. అటువంటి భాగ్యాన్ని కనుక మనం దక్కించుకుంటే అప్పుడు మనకి ఎటువంటి గర్వము కానీ, అహంకారము కానీ, ఓరచూపులు కానీ ఏమీ ఉండవు. అందుకని అంటున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై. మన హృదయం నలిగి దీనత్వం కలిగి, కొంతమంది చూడు ఎంత ఉన్నా సరే తగ్గించుకుని ఉంటారండి. అదండి, ఎంత జ్ఞానం ఉన్నా సరే అలా మౌనంగా ఉంటారు కొన్ని సమయాలు. మనం అలా ఉండాలి. దేవుడు మనకి బలాన్ని ఇచ్చాడా, ఐశ్వర్యాన్ని ఇచ్చాడా, అంతస్తునిచ్చాడు, ఏమి ఇచ్చినప్పటికీ మనం ఎప్పుడు కూడా ఎంత ఎదిగినా దేవుళ్ళు ఒదిగి ఉంటే, అదే అంటున్నాడు, నలిగిన హృదయం గలవాడై నా మాట విని. దేవుని యొక్క వాక్యాన్ని మనం విని వణికిపోవాలండి, వణికిపోవాలి. ఈ దినాన్ని నిజంగా దేవుని యొక్క మాటకి నువ్వు భయపడుతున్నావా? దేవుని యొక్క మాటకి నువ్వు లోబడుతున్నావా? దేవుని యొక్క ఆజ్ఞను నువ్వు అనుసరించి నడుచుకుంటున్నావా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. అయ్యో ప్రభువా, నేను ఏదో విషయంలో గర్వపడుతున్నానయ్యా,
అహంకారం కలిగి ఉన్నానయ్యా. ధనాన్ని బట్ట, బలాన్ని బట్ట, జ్ఞానాన్ని బట్ట, బలగాన్ని బట్ట ఏదో అయ్యా నాకు విరిగి నలిగినటువంటి హృదయము, ఇదిగో దేవా దీనత్వము ఆ మనసు నాకు అనుగ్రహించి ప్రభు అని అడిగితే అప్పుడు మనం దేవునిలో భయపడతాం. ఏ పని చేసేటప్పుడైనా అమ్మో ఇది దేవునికి ఇష్టం లేదు, ఒకరిని అన్యాయంగా నేను మాట్లాడకూడదు, ఒకరిది అన్యాయంగా నేను ఏది తీసుకోకూడదు, పొరుగువాడిది నేను ఏది ఆశించకూడదు, నా చూపు, ఆలోచనలు, తలంపులు అన్నీ. అప్పుడు నువ్వు దేవునికి భయపడతావు. ఎప్పుడు దీనత్వం కలిగి నలిగిన హృదయము నువ్వు కలిగి ఉంటే దేవుని మాట విని నువ్వు భయపడతావు. అందుకంటున్నాడు వానినే నేను దృష్టించును, వానినే నేను దృష్టించుచున్నాను. ఎంత గొప్ప భాగ్యం అండి. దేవుడు మనల్ని ఆస్తులు అంతస్తులు అడగట్లేదు, ప్రాణం ఇమ్మట్లేదు కూడా. ఎందుకంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన అంటున్నాడు దీనుడు అయి ఉండు, విరిగి నలిగినటువంటి హృదయాన్ని కలిగి ఉండు. ఇదిగో అలా ఉండినట్లయితే, నువ్వు నాకు భయపడినట్లయితే గనక అటువంటి వారి మీదే దేవుని యొక్క దృష్టి ఉంటుందంట. అవును కదండి. పెద్దవారు, రాజకీయ నాయకులు, పలుకుబడినటువంటి వారు ఒక స్థితిలో ఉంటే మనం ఏమంటాం? ఒకసారి మమ్మల్ని చూడండి బాబు, మమ్మల్ని చూడండి ఏ పరిస్థితులు ఉన్నాం అంటాం మనం. అటువంటిది దేవాతి దేవుడు మన యందు దృష్టి ఉంచినట్లయితే మనకి ఎంత మేలండి, ఎంత సంతోషం. మనకి ఏదైనా లోటు ఉంటుందా? దేవుని దృష్టి మన మీద ఉన్నట్లయితే ఆ వెలుగు ప్రకాశింపచేస్తాడు, మన మార్గాల్ని సరళం చేస్తాడు. అదండి మనకు కావాల్సింది. అంతేగాని ఈ లోకంలో నువ్వు దేని కొరకు నువ్వు పరిగెట్టినా సరే ఏది మన వెనకాల రాదు. ఇదిగో దేవుడు మనకు తోడుకుంటే దేవుని యొక్క దృష్టి మన మీద, మన బిడ్డల మీద, మన కుటుంబాల మీద, సంఘం మీద, మన పరిచర్య మీద, ఉద్యోగుల మీద ఉండినట్లయితే, నువ్వు దీనత్వం కలిగి నలిగినటువంటి హృదయం కలిగి దేవునికి నువ్వు భయపడితే అటువంటి వారిని అంట దేవుడు దృష్టించుతానంటున్నాడు. అందుకే కీర్తన గ్రంథం 51:17 అధ్యాయంలో అంటున్నాడు కదా, ఇదిగో మీరు అర్పించేటువంటి బలులు కాదు నాకు ఇష్టం, విరిగిన మనసే నాకు ఇష్టమైనటువంటి బలి అంటున్నాడండి. 51:17లో విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. విరగాలండి మన హృదయం. ఎప్పుడు విరుగుతుందండి? దేవుణ్ణి ఆహ్వానించినప్పుడు, దేవునికి లోబడినప్పుడు, లోకాన్ని విడిచిపెట్టి, అయ్యో లోకంలో ఏది శాశ్వతం కాదయ్యా, నీ మాట శాశ్వతం. ఇదిగో దేవా నీలో ఉంటే కనుక ఆ నిరంతరం ఉండేటువంటి పరలోక భాగ్యాన్ని దక్కించుకుంటాను. విరిగిన మనసు నాకు దయచేయండి అంటే, విరిగిన మనసే నిజమైనటువంటి ఇష్టమైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి బలులు. ప్రియ సహోదరి సహోదరా, ఈ ఉదయకాల సమయంలో మనందరము కూడా దీనత్వము కలిగి, ఇదిగో ఆయన సింహాసనము ఆకాశమందు, పాదపీఠం భూమి మీద, మీరు నా నిమిత్తము కట్టునుద్దేశించు ఇల్లు ఏ పాటిది, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టునుద్దేశించినది ఏ పాటిది. మనం కట్టేటువంటి పెద్ద పెద్ద కట్టడాలన్నీ కూడా నాకు ఏ పాటివి అంటున్నాడు ఆయన. కట్టడాలు కాదు, పెద్ద పెద్ద మందిరాలు కాదు, ఆయనకి కావాల్సింది మీ హృదయము కావాలి. ఎంత గొప్ప భాగ్యం అండి. మనమైతే నిజంగా మనకి ఎవరైనా పెద్ద బంగ్లా ఇచ్చేస్తున్నారనుకో, అబ్బా పరిగెట్టుకుని వెళ్ళిపోతామండి ఫ్రీగా ఇచ్చేస్తుంటే. దేవుడు అంటున్నాడు మీరు నాకు కట్టేటువంటి ఆ కట్టడాలు నాకు ఏ పాటివి, నేను అవి కోరుకోవట్లేదు. ఇదిగో మీ హృదయాన్ని మీరు కట్టుకోండి, మీ హృదయాన్ని మీరు భద్రపరచుకోండి, మీ హృదయాల్ని తెరవండి, మీ హృదయంలోకి నన్ను ఆహ్వానించండి. నేను మీతో ఉంటాను. ఈ పెద్ద పెద్ద కట్టడాల్లో, పెద్ద పెద్ద సంఘాలు ఇవి కాదు. ఎందుకు మీలో ఉంటాను? నువ్వు విరిగావు, నలిగావు, దీనుడివై ఉన్నావు, నేను నీ యందు దృష్టించున్నాను. దేవుడు మనతో ఉంటే కనుక నిజంగా మనకేది లోటు ఉండదండి. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి అడుగుదాం. దేవా విరిగిన మనసే నీకు నిజమైనటువంటి బలు అంటున్నావు కదా, నీకు ఇష్టం అంటున్నావు కదా, దీనుడివై నలిగిన హృదయం కలిగినటువంటి వారినే నీవు దృష్టించుతా అంటున్నావు కదయ్యా, నా మీద, నా కుటుంబం మీద దృష్టించు ప్రభా అని అడిగినట్లయితే
దేవుడు మీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు. దేవా, దీనుడివై నలిగిన హృదయం కలిగినటువంటి వారిని ఎవరైతే ఉంటారో, నీకు భయపడి వణుకుతారు నీ మాట విని, అటువంటి వారినే నువ్వు దృష్టి ఉంచుతాన్నావు. ఎంత గొప్ప భాగ్యమయ్యా. నీవు మా మీద దృష్టి ఉంచినట్లయితే మాకెంతో మేలయ్యా. దేవా, అటువంటి కృపను మాకు అనుగ్రహించి నీకిష్టం బిడ్డలుగా మమ్మల్ని జీవింపచేసి నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామములో అడుగుచున్న పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. వాక్యాన్ని వినండి, అనేక మందికి పంపించండి, దేవునికి ఇష్టమైనటువంటి బలుల్ని అర్పించండి. గాడ్ బ్లెస్ యు ఆల్.